వీళ్ళ కోసం తనపై ఆధారపడక తప్పదని జగన్ ఇన్నాళ్లు ధీమాతో ఉన్నారు. ఇప్పుడు వీరిలో మోపిదేవి అలాగే బీదా మస్తాన్ రావు రాజీనామా చేసి టీడీపీలో చేరబోతూ ఉన్నట్టుగా ప్రకటించిన పరిస్థితి. వారి బాటలోనే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్లా బాబురావు నడవబోతూ ఉన్నారని, వారు కూటమి పార్టీల వైపు చూస్తూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఉదయం చెప్పిన మాట ఈవినింగ్కి ఉండదు. రాజకీయాల్లో అన్ని అవకాశాలు అవసరాలు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. రాజకీయ శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు రాజకీయాల్లో ఉండరు. ఇప్పటి వరకు అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే ఆర్ కృష్ణయ్య జనసేన పార్టీలో చేరబోతూ ఉన్నారనే ఒక ప్రచారం నడిచింది సోషల్ మీడియాలో కూడా. కానీ వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతానికి ఖండించారు. ఇది ఎంతకాలం ఉంటుంది, జగన్ మీద ఎంతకాలం వీళ్ళు విశ్వాసం చూపుతారు అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఈ నాయకుల్లో ఒక నమ్మకాన్ని అయితే కల్పించాలి. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకుల్లో క్యాడర్లో నమ్మకం కలిగించారా అంటే ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇక రాజ్యసభలో ఆ పార్టీకి వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి మాత్రమే మిగులుతారు అన్నది రాజకీయ వర్గాలు చెబుతోన్నమాట. ఇక పరిమళ్ నత్వాని, అంబానీ చెప్పారు కదా అని చెప్పి ఎక్కడో నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ రాజ్యసభ ఇచ్చారు పరిమళ్ నత్వానీకి. పరిమళ్ నత్వాని ఒక్కసారి కూడా రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడింది లేదు. ఆయన ఇప్పుడు బీజేపీకి వెళతారు అన్నది వినిపిస్తోన్నమాట. కారణం ఆయన వ్యాపారవేత్త కాబట్టి. సో ఇదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర నామమాత్రం కానుంది. రాజ్యసభలో కీలకమైన బిల్లుల ఆమోదానికి ఆ పార్టీపై ఆధారపడాల్సిన అవసరం ఎన్డీఏకి అస్సలు ఉండదు. మరోవైపు జగన్ పాలనలో జరిగిన అవినీతిపై చంద్రబాబు సర్కార్ కొరడా జులిపిస్తోన్న పరిస్థితి. మద్యం, గనులు, ఇసుక వ్యవహారాల్లో జగన్ అడ్డగోలు దోపిడీ, అక్రమాలకు సహకరించిన ఉన్నతాధికారులు అలాగే ఐపీఎస్లను కూడా కేసుల భయం వెంటాడుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. ముంబై నటి వ్యవహారంపై సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇలా కేసులు తరుముకొస్తూ ఉండడం పార్టీని నైరాశ్యం ఆవరించిన తరుణంలో లండన్ ప్రయాణం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోన్న పరిస్థితి. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో జగన్ వ్యవహార శైలిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే అసంతృప్తి కనిపిస్తోంది. ఇక్కడ స్థితప్రజ్ఞత అనేది ముఖ్యం. ఆ స్థితప్రజ్ఞత అనేది పవన్ కళ్యాణ్లో కనిపించవచ్చు. బహుశా ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది అన్నది రాజకీయ మేధావులు చెబుతోన్న మాట. మనం చూసాం 2014లో పార్టీ పెట్టి ఆ తర్వాత 2019లో 137 స్థానాల్లో పోటీ చేసి తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయినా కూడా గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే పార్టీని వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అధైర్యపడలేదు, నిస్తేజపడలేదు. క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నమే చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నేను హిమాలయాలకు వెళ్ళిపోదామన్న మాట మాట్లాడడం, ఆ తర్వాత ఇంకా చాలా కామెంట్స్ ఆయన చేశారు. అండ్ క్యాడర్కు భరోసాని ఇచ్చే ప్రయత్నం చేయలేదు అన్నది ఆ పార్టీ నాయకులు మాట్లాడుకునే మాట. అంటే ఇదే నావలో ఉంటే మునిగిపోతాం అనే ఉద్దేశంతో, మునిగిపోయే నావలో ఉంటే మునిగిపోతాం అనే ఉద్దేశంతో ఆ పార్టీని ఒక్కొక్కరు కూడా విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు అన్నది కూటమి నేతలు చేస్తున్న కామెంట్. ఇక ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నాది నాకు అంటున్నారు తప్ప ప్రజల పక్షాన పోరాడతా అని చెప్పడం లేదు అని చెప్పి సొంత పార్టీ నేతలే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు సెక్యూరిటీ ఇవ్వాలి, ఎప్పుడు కూడా నా అంటూ ఉన్నారు తప్ప మరి ప్రజల పక్షాన పోరాడడం లేదు. కనీసం క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేయడం లేదు అన్నది జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న విమర్శ. అండ్ హిమాలయాలకు పోతానంటూ ఒక కామెంట్ చేశారట. సో ఆఫ్ ద రికార్డ్ పార్టీ సమీక్షలో ఓటమికి గల కారణాలపై సమీక్ష చేస్తున్న సమయంలో ఇటువంటి మాట ఎందుకు అన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైన నెగిటివ్ ఆలోచన ఆ పార్టీ నాయకులకి వచ్చిన పరిస్థితి. అండ్ అసెంబ్లీకి ఒక్కసారి మాత్రమే వచ్చారు, అది కూడా చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీకి వాళ్ళు రాలేదు. అండ్ అసెంబ్లీకి ఇక మీదట కూడా వస్తారా లేదా అనే సందిగ్ధం కూడా ఉంది. ఎందుకంటే 164 మందిని ఎదుర్కోవాలంటే చాలా కష్టం. గతంలో మరి చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బందులకు గురయ్యారు కాబట్టి, అవమానాలు పడ్డారు కాబట్టి దానికి రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తారు. అందులోనూ స్పీకర్గా ఉన్నది ఆయన పాత్రుడు కాబట్టి. సో అసెంబ్లీకి రావాలా వద్దా అనే విషయంలో కూడా ఆయన తర్జన భర్జన పడుతున్న పరిస్థితి. అండ్ ఇంకొక విషయం,
నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, నా స్వగృహం ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి శాశ్వత నివాసం లేదు ఆంధ్రప్రదేశ్లో అప్పటికి, ఎన్నికల నాటికి. కానీ చాలా గర్వంగా చెప్పేవారు. అండ్ వీళ్ళు హైదరాబాద్ నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి విమర్శలు చేసే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాడేపల్లిలో పెద్దగా కనిపించట్లేదు, కేడర్కి అందుబాటులో ఉండట్లేదు, నాయకులకు అందుబాటులో ఉండట్లేదు. ఆయన ఎక్కువ కాలం బెంగళూరుకు మాత్రమే వెళుతూ ఉన్నారు. బెంగళూరులో ఒక విలాసవంతమైన ప్యాలెస్ ఉంది అనేది జరుగుతున్న చర్చ అందరికీ, అంటే చాలా చర్చ జరిగింది బెంగళూరు ప్యాలెస్కి సంబంధించి. సో బెంగళూరు ప్యాలెస్లో మాత్రమే ఎక్కువగా ఆయన ఉంటూ ఉన్నారు. ఇవాళ మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి పులివెందులు రాబోతూ ఉన్నారు. 23 రోజులు అంటే చిన్న విషయం కాదు. అందులోనూ అధికారం పోయి పార్టీ నిస్తేజంలో ఉండి నాయకుల్లో ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండి ఒక్కొక్కరుగా పార్టీని విడిచి వెళ్ళిపోతున్న క్రమంలో 23 రోజులు, ఇంత కష్టకాలంలో ఒక 23 రోజులు ఉండడం లేదు అందుబాటులో అంటే మరి పార్టీ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ఏంటి అన్న క్వశ్చన్ రైజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో సీఎం హోదాలో జగన్ లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది, ఇది అందరికీ తెలిసిన విషయం. మరి ఇప్పుడు పదవి పోయిన తర్వాత మళ్ళీ లండన్కు వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు ఈ సమయంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతూ ఉన్నారనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లండన్ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు దానికి రివెంజ్ తీర్చుకునే క్రమంలో జగన్ లండన్లో ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు ఖాళీ చేయబోతూ ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. జగన్ వచ్చేలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేస్తారా అనే చర్చ కూడా నడుస్తూ ఉంది. సో చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతూ ఉన్నారా? జగన్ లండన్లో ఉండగా ఈ 23 రోజుల్లోనే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వబోతోందా? అసలు ఏం జరుగుతోంది? అక్షర సత్యం ఉన్నారు. అక్షర సత్యం గారు మనతో, సీనియర్ జర్నలిస్ట్. అక్షర సత్యం గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, మీకు 99 అందరు కూడా నమస్కారం సార్. రైట్ అండి. మీరు చాలా మంది రాజకీయ నాయకులు